బాదాము మామిడితో తాండ్రా సూపర్ టేస్టీగా ఉందండి. ఎలా చేసుకోవచ్చు చూద్దాము. రా మ్యాంగోతో అంటే పచ్చి మామిడికాయతో ముందుగా ఇవన్నీ కూడా పెద్దవైనా చిన్నవైనా ఎలా అయినా పర్వాలేదు ముక్కలుగా వేసుకుని కొంచెం వాటర్ పోసి ఉడకబెడదాము. ఎక్కువ పోయి వస్తలేదు వాటరు. ఒక 3 విజిల్స్ రానిద్దాము. కుక్కర్ అయిపోయిందండి. కొంచెం ఆరబెట్టుకుందాము. ఇవి ఇట్లా ఆరబెట్టుకుందాము. మిక్సీ వేసుకోవాలి. ఈ గుజ్జంతా తీసుకొని ఈ వాటర్ కూడా ఉంచుకుందాము. ఇలా స్పూన్ పెట్టి కానీ గరిటె పెట్టి కానీ తీసేసుకోవాలి. తోలు పారేసేయాలి. కూడా గుజ్జంతా కూడా ఇలా దీని నుంచి వేరు చేసేసుకోవాలి. ఇలా తీసుకోవాలి. ఈ పేస్ట్ వేసేసుకుందాము. మామిడికాయ పేస్ట్. కొన్ని బాదాములు కూడా పేస్ట్ చేసి వేసుకుందాము. కొంచెం వాటర్ పోసి పేస్ట్ చేద్దాం. నానబెట్టానండి పొద్దునగా. క్రీమీ స్ట్రక్చర్లో చక్కగా మిక్సీ వేసేసుకుని ఉడపోసేసుకుందాము. ఈ బెల్లం వేసుకోవాలండి. పంచదార బదులు బెల్లం వేస్తున్నాను. మీరు కావాలంటే పంచదార వేసుకోవచ్చు. కూడా తిప్పుకోవాలన్నమాట. కరగబెట్టేసుకోవాలి. దీంట్లోనే కొంచెం ఉప్పు, కొంచెం సోంపు, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండి, కొంచెం కారం అండి, కట్టమేట, రామి నెయ్యి రాసుకోవాలి. చూద్దాము. ఆరనివ్వాలండి. చక్కగా చూడండి, బాగా ఎండిపోయింది. ఒక 3-4 డేస్ పట్టిందండి ఎండడానికి. ఇది మే నెల కాబట్టి మనకు తొందరగా ఎండిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. మామిడి తాండ్రండి. బాదాము మామిడి చాలా టేస్టీగా ఉంది. మామిడి తాండ్ర పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా ఇష్టంగా తినొచ్చు. ఇవన్నీ కూడానండి ఇలా తీసేసుకొని ఇలా రోల్ చేసేసుకుని పెట్టుకోవటమే. మామిడి తాండ్ర చాలా యమ్మీగా ఉంది. అందరూ కూడా తినొచ్చు అనమాట నిరభ్యంతరంగా. చాలా టేస్టీగా ఉంది. ఎనర్జీ కూడా వస్తుంది అనమాట. సి విటమిన్ ఉంది దీంట్లో. మనకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది మామిడి తాండ్ర. దీంట్లో బాదం ఉందండి, అలాగే మామిడి. చాలా బాగుంది. అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.